అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది చిన్ను గారు. పెళ్లి ఇల్లు కాబట్టి చాలా సందడిగా ఉంది. అప్పుడే మెట్లు దిగుతున్న గౌతమ్‌తో సుజాత, "రే గౌతమ్, నిన్ను కావ్యని అమ్మ పిలుస్తుంది" అని చెప్తుంది. "సరే కానీ, ఏమే అక్కా, కావ్య ఎక్కడుంది?" "అబ్బో! ఏరోయ్, ఏ పెళ్ళై ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే పెళ్ళాన్ని చూడకుండా ఉండలేకున్నావా?" అంటుంది సుజాత. "అదేం లేదులేయే, జస్ట్ క్యాజువల్‌గా అడిగాను. నువ్వు క్యాజువల్గా అడిగితే నాకెందుకు, కావాలని అడిగితే నాకెందుకు" అని నవ్వుతూ కావ్య మాత్రం బయట సాయితో ఆడుకుంటుంది. సుజాత సురేష్ల పాప సాయి. ఆ తర్వాత కట్ చేస్తే కింద లక్ష్మి పెళ్లి తర్వాత కార్యక్రమాలకు సంబంధించి ముహూర్తం చూడమని పంతులతో మాట్లాడుతుంది. అప్పుడే అక్కడికి గౌతమ్ వచ్చాడు. సుజాత కూడా రావడంతో, "సుజాత, నువ్వెళ్ళి కావ్యని పిలువు" అని లక్ష్మి అనబోతూ ఉండగానే కావ్యనే వస్తుంది. "ఏంటమ్మా పిలిచావంట?" "అదేరా, మీ మొదటి రాత్రికి ముహూర్తం పెట్టమని పంతులు గారిని పిలిచాను. అందుకే మీ ఇద్దరిని కూడా రమ్మన్నాను." కావ్య కూడా అక్కడికి రావటంతో, "రేపు రాత్రి 8 గంటలకి మంచి ముహూర్తం ఉందమ్మా. అలాగే రేపు ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం చేసి నవదంపతులిద్దరూ కొత్త జీవితాన్ని మొదలు పెడితే వాళ్ళ జీవితంలో ఎలాంటి అడుదుడుకులు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి ఆ సత్యనారాయణ స్వామి ఇస్తాడు" అని పంతులు అనడంతో, "సరే, అలానే చేద్దాం. ఆ ముహూర్తమే ఖరారు చేయండి" అని లక్ష్మి అంగీకారంతో ఆ ముహూర్తమే ఖరారు చేశారు పంతులు. వెంటనే ఈ విషయాన్ని కావ్య అమ్మా నాన్నలకి చెప్పి వెంటనే రమ్మంటారు. సురేష్ని పూజకి కావాల్సిన సామాన్లకి పురమాయిస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పూజ అయిపోయాక భోజనం చేసి కావ్య వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సాయంత్రం ముత్తైదువులందరూ కలిసి కావ్యని రెడీ చేసి పాల గ్లాస్తో గౌతమ్ రూమ్కి పంపారు. కాదు, నెట్టారు. తెల్లని చీరలో తల నిండా మల్లెపూలతో మొహం చామంచాయ కావటం వల్ల ఆ చీర మెరుపులు కావ్య మొహం మీద పడి ఆ మొహాన్ని రెండింతలు ప్రకాశవంతంగా చేస్తున్నాయి. ఆ మల్లెలు కావ్య దేహాన్ని సుమరిలింపు చేస్తున్నాయి. ఆ విషయం గౌతమ్కి కావ్యను తన దరికి చేర్చే ఆమె నడకి తెలియజేస్తుంది. ఎర్రటి ఆమె మధువులు ఎంతో మాధుర్యాన్ని దాచుకొనున్నట్టు తేనెలూరుతున్నాయి. ఆ పెదాల్లోని మాధుర్యాన్ని ఒక్కసారిగా జుర్రుకోవాలని గౌతమ్ దేహం తహతహలాడుతుంది. అలా అతని దరి చేరిన కావ్య తన చేతిలో ఉన్న పాల గ్లాస్ని గౌతమ్కి అందిస్తుంది. గౌతమ్ పాల గ్లాస్ అందుకుంటూ ఆమె చేతిని పట్టుకుంటే ఆమె అతని మొదటి తాకిడికి వణుకుతుంది. గౌతమ్ పాల గ్లాస్ని కావ్య పెదవుల దగ్గరగా పెడతాడు. "ఊహు, ముందు నేను కాదు, మీరు" అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది కావ్య. సరే" అని పాలు తాగి, "అదేంటో, ఈ పాలలో చక్కెర వేయలేదా, చప్పగా ఉన్నాయి" అంటాడు. "అవునా, ఇటివ్వండి" అని గ్లాస్ అందుకొని కావ్య తాగి, "చక్కెర సరిపోయిందిగా" అంటుంది. "నీ పెదాలను తాకిన ఈ పాలు ఇంకా తీయగా ఉంటాయి" అని చెప్పి పాల గ్లాస్ తీసుకున్నాడు గౌతమ్. "గౌతమ్" అని ఆమె తన సున్నితమైన 2 చేతులతో అతని గుండెలపై ఆమె సున్నితంగా తన్నుతుంది. ఆ చేతులను గట్టిగా పట్టుకొని ఆ తర్వాత ఆమె నడుమును అంతే గట్టిగా పట్టుకుని తన వైపుకి లాక్కుంటాడు గౌతమ్. ఇప్పుడు ఆమె మొహం అతనికి దగ్గరగా ఉంటుంది. ఎంతగా అంటే వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కలిసేంతగా. కావ్య కళ్ళల్లోకి గౌతమ్ అలానే చూస్తూ మంచంపై పడుకోబెడతాడు. కానీ వాళ్ళిరువురి కళ్ళు వేరవ్వలేదు. గౌతమ్ తన ఎడమ చేత్తో మెల్లిగా కావ్య జుట్టుని సరిచేస్తూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. మెల్లిగా కిందికి వచ్చి ముక్కు మీద, ఇంకొంచెం కిందికి వచ్చి ఆమె మెడ వంపు మీద తన పెదాలతో మీటుతున్నాడు. ఇప్పుడు గౌతమ్ కళ్ళు కావ్య పెదవులపై పడ్డాయి. ఆమె పెదవులు వణుకుతున్నాయి. కానీ ఆ ఎర్రటి పెదవుల్లోని మాధుర్యాన్ని ఆస్వాదించాలని గౌతమ్ పెదవులు ఆరాటపడుతున్నాయి. ఆమె కళ్ళ వైపే చూస్తూ ఒక్కసారిగా ఆమె పెదవులని తన పెదవులతో కప్పేశాడు గౌతమ్. కాసేపటికి కావ్య గౌతమ్ని తోసేసింది. "ఏయ్, ఏమైంది" అంటాడు. "నీ మీసాలు గుచ్చుకుంటున్నాయి" అంటుంది కావ్య. "అయితే తీసేయమంటావా" అని మెల్లిగా ఆమె చెవిలో చెప్తాడు. "ఛీ, వద్దులే" అంటుంది. "మరి" అని ఆమెని తన పైకి లాక్కుని మళ్ళీ తన పెదాలతో ఆమె పెదవులు అందుకోవాలని చూస్తున్నాడు గౌతమ్. "వద్దు గౌతమ్, వద్దు ప్లీజ్, ఊపిరి కూడా రావటం లేదు, నేనిస్తాగా" అని మళ్ళీ ఆమె పెదవులు అందుకున్నాడు. ఇంతలో తలుపు శబ్దం అయ్యేసరికి ఈ లోకంలోకొచ్చాడు గౌతమ్. "ఏరా గౌతమ్, ఇదంతా కల"
అని ఎదురుగా వస్తున్న కావ్యాన్ని చూసి ఇందాక తను కలలో ఊహించుకున్న విధంగా ఉండేసరికి అలానే చూస్తూ ఉంటాడు. అంతలో కావ్య దగ్గరికొచ్చి పాలు పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి ఎవరికీ తెలియకుండా తనతో తెచ్చుకున్న ఫోన్లో పాటలు వింటూ ప్లేట్లో ఉన్న స్వీట్స్ తింటూ ఉంటుంది. ఏంటిది? ఏం చేస్తున్నావు? స్వీట్స్ తింటున్నా. అదే ఎందుకు? నోరూరి ఆకలేసింది కనుక అంటుంది. నన్ను నువ్వు నోరూరిస్తూ నువ్వేమో స్వీట్స్ తింటున్నావా అని తనకి మాత్రమే అనుకొని అది కాదు, ఈరోజు మన ఫస్ట్ నైట్ అంటాడు. ఓహో, అయితే నువ్వేం తినవా అంటుంది కావ్య. అని స్వీట్స్ తినేసి గ్లాస్లో ఉన్న పాల దగ్గరికి వస్తుంది. పాలు కూడా తాగవా అని కావ్య అనటంతో ఎందుకు తాగను, తమరు పీకల్లోతు వరకు తిన్నారు కదా, ఇవి కూడా నాకు మిగిల్చరా అంటాడు. అని గ్లాస్ తీసుకొని పాలన్నీ గడగడ తాగేశాడు. తనకు అదే కావాల్సినట్టుగా చూస్తోంది కావ్య. ఓ 5 నిమిషాలకి మైకం వచ్చిన వాడి తూలుతుంటే కావ్య జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కనే ఉన్న సోఫాలో పడుకుంటుంది. ఆ తర్వాత తెల్లవారింది. సుజాత వచ్చి తలుపు తట్టి కావ్యని పిలిచి అమ్మ రమ్మంటుంది కావ్య. సరే వదినా, స్నానం చేసి వస్తాను. కాసేపు ఆగి కిందికి వచ్చి నేరుగా వంటింట్లోకి వచ్చిన కావ్యతో వచ్చావా కావ్య? కావ్య, నువ్వు కాఫీ తాగుతావా టీ తాగుతావా? ఏదైనా పర్లేదత్తయ్యా. సరే అయితే నీకు గౌతమ్కి కాఫీ కల్పిస్తాను. వాడు లేచాడా? లేదత్తయ్యా. సరే, నువ్వు వెళ్ళి కాఫీ ఇచ్చిరా అని లక్ష్మి అనటంతో గౌతమ్కి కాఫీ ఇవ్వటానికి వాళ్ళుండే రూమ్కి వెళ్తుంది. సార్కి నిన్నిచ్చిన డోస్ ఎక్కువైనట్టుంది. బాగా గాఢ నిద్రలో ఉన్నారనుకుంటూ ఎంత పిలిచినా లెక్కకపోయేసరికి ఏమండోయ్ శ్రీవారు, లేస్తారా అని చెవిలో అరుస్తుంది కావ్య. అబ్బా రాక్షసి, ఎందుకే అంత గట్టిగా అరుస్తావు? నిద్ర లేపాలి, పొయ్యేట్టు అరవకూడదు. ఓ ఓ, అలానే. ఈసారికి మన్నించండి, తమరికి కాఫీ ఇచ్చిరమ్మన్నారు అత్తయ్య. ఇటివ్వు అని కావ్య చేతిలో కప్పు అందుకొని కాదు కాదు లాక్కొని అవును, రాత్రి నాకేమైంది అని అడుగుతాడు. ఏమో, నాకేం తెలుసు. నేనేమో ఫస్ట్ నైట్ అని రూమ్లోకి ఆశగా వస్తే తమరు నా చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని పాలన్నీ తాగేసి ఉరక పెట్టేశారు అంటుంది కావ్య. చా, అవునా అంటాడు గౌతమ్. అవును అంటుంది. అని గబగబా రూమ్ నుండి బయటికి వచ్చేసింది కావ్య. ఉంటే దొరికిపోతుందేమో అని. సంథింగ్ ఈజ్ రాంగ్. రాత్రి ఏదో జరిగింది. ఏం జరిగిందబ్బా అని ఆలోచనలో పడ్డాడు గౌతమ్. అత్తయ్య, నేనేమైనా హెల్ప్ చేయనా? హా, అదేం వద్దమ్మా. అప్పుడే వచ్చిన సుజాత, నువ్వు చేసే హెల్ప్ ఏమైనా ఉంటే వాళ్ళ ముద్దుల కొడుక్కి ముద్దులు పెట్టడమే, వెంటనే ముద్దలు అని అంది లక్ష్మి చూపుతో. అందరూ నవ్వుకున్నారు. ఏంటి, నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి? రాత్రి మావాడు అంతా అల్లరి చేశాడా? చీ పొండి వదినా. సరే, నేను వెళ్ళి మీ ఆయన్ని పంపించనా? వదినా, హే నువ్వాగవే అని లక్ష్మి అందుకొని, అమ్మ కావ్య, నువ్వేంటో మాకు పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ గౌతమ్కి తల్లిగా కాదు, నీలా ఓ ఆడదానిగా చెప్తున్నా. నాకు ఓ కూతురుంది. గౌతమ్ చాలా మంచివాడు. మేం కష్టాల్లో ఉన్నప్పుడు వాడే ముందుండి కుటుంబాన్ని నడిపించాడు. అలాంటి వాడికి భార్య అయినా నేనుండి వాడికి తల్లిగా నేను కోరుకునేది ఒకటే, వాడికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకో చాలు అంది లక్ష్మి. వెంటనే సుజాత అందుకొని, అవును కావ్య, వాడికి అక్కనైనా ఒక్కోసారి వాడికి కాబోయే భార్య మీద ఈర్ష్య వేసేది. అంటే మేమంతా దద్దమ్మలమని నీ ఉద్దేశమా? ఎప్పుడొచ్చాడో తెలీదు, అంతా వింటున్న సురేష్ అంటాడు. వచ్చారు. చా, మీరు దద్దమ్మేంటి, నిజాలల్లా బయటికి చెప్పేస్తే ఎలా అంటే అంటాడు సురేష్ వెంటనే. అంతలో వాళ్ళిద్దరూ అంతే అమ్మా అంది లక్ష్మి కావ్యతో. అంతలో ఫ్రెష్ అయి కిందికి వచ్చాడు గౌతమ్. గౌతమ్ అలా రావడం గమనించిన కావ్యకి మనసులో నేనేమైనా తప్పు చేస్తున్నానా అని ఫీలింగ్ కలిగింది. అందరూ రావటంతో టిఫిన్ సిద్ధం చేసింది లక్ష్మి. సాయి ఏది అని అడిగింది కావ్య. ఇదిగో వచ్చేసా అని రూమ్ నుండి బయటికి వచ్చింది సాయి. అందరూ కూర్చున్నారు. కావ్య నిలబడి ఉంది. కావ్య, నువ్వు కూడా కూర్చో అని చెప్పటంతో అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. అందరినీ గౌతమ్ ఆట పట్టిస్తూ చాలా సరదాగా ఉన్నాడు. కావ్య అతని వైపే చూస్తుంది. ఆ చూపులు గౌతమ్ని దాటి వెళ్ళలేదు. అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసేపటికి వాళ్ళ చూపులు కలిసిన వేళలో ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు. ఏం లేదు అని తల ఊపింది కావ్య.
అంతలో అమ్మా కావ్య, నువ్వు గౌతమ్ రెడీ అవ్వండి. ఈరోజు రెండో రోజు మీ పుట్టింట్లో అని లక్ష్మి మాటలకి మెలకువలోకి వచ్చింది కావ్య. గౌతమ్ ఆమెని చూస్తూ ఉన్నాడు. అది తెలిసిన కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత కావ్య, గౌతమ్, సుజాత, సురేష్ కారులో బయలుదేరారు. ఇంటికి వెళ్ళగానే గౌతమ్ బాబు, అమ్ములు వచ్చారా అని అడుగుతుంది రాధ. రండి అని వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి కాఫీ ఇస్తుంది. వంటగదిలోకి రాబోతున్న కావ్యని, అమ్ములు నువ్వు వద్దులే ఇక్కడే ఉండు. ఏమైందమ్మా అంటుంది కావ్య. ఇప్పుడు నువ్వు మా పిల్లవి కాదుగా, ఆడపిల్లవి కనుక ఇప్పుడు నువ్వు మా ఇంటికొచ్చిన చుట్టానివి అంటుంది. అమ్మ అని కోపంతో గౌతమ్ వైపు చూస్తుంది. గౌతమ్ తల తిప్పుకుంటాడు. అమ్మా, పెళ్ళైనంత మాత్రాన నేను మీకేం కాకుండా పోతానా? అలా అని మీరు చెప్పండి, ఇంకిక్కడికి రాను అని కన్నీళ్లు పెట్టుకోవటంతో, అయ్యో అమ్ములు, అలా అని కాదు అని దగ్గరికి తీసుకుంటున్న రాధని తోసేసి ఆ సంభాషణంతా విని అక్కడికొచ్చిన రమణని హత్తుకుంటుంది. అమ్ములు, ఇటు చూడు. ఏంటిరా చిన్నపిల్లలా? అదో అటు చూడు, మీ ఆయన ఆడపడుచు నీ వైపు ఎలా చూస్తున్నారు? సరేలే నాన్న. అయినా అమ్మలు, అప్పగింతల రోజు కూడా నీ కంట్లో ఒక్క కన్నీటి చుక్క రాలేదు. ఇప్పుడు మీ అమ్మ ఏదో చిన్న మాట అంది అని ఏడుస్తున్నావా అని రమణ నవ్వుతూ అనటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది కావ్య. రమణ గౌతంతో, ఏమనుకోవద్దు బాబు, అది కాస్త మొండిది, కానీ మనసు చాలా మంచిది. ఏమైనా అది ఇబ్బంది పెడితే నువ్వే కొంచెం అర్థం చేసుకో బాబు అని చెప్తాడు. అయ్యో మావయ్య, మీరింతగా చెప్పాలా? ఇకపై నేను తనకేం లేకుండా చూసుకుంటాను అంటాడు. చాలా సంతోషం గౌతమ్, దాని మంచి మనసుకి మంచి మొగుడే వచ్చాడని అనుకుంటూ అంటాడు రమణ. కాసేపటికి అందరినీ భోజనాలకి సిద్ధం చేసి అందరినీ పిలుస్తుంది రాధ. అందరూ వచ్చారు. కానీ కావ్య అమ్మపై అలిగి రాదు. రాధ ఎంతగానో బ్రతిమలాడినా కావ్య రాలేదు. సరేలే మావయ్య, మీరు తినండి, నేను తనకి తీసుకెళ్తా. అది వినదు బాబు, కోపం తగ్గేదాకా అంతే అంటాడు రమణ. లేదులే, నేనెలా అయినా తినిపిస్తా అని రూమ్కి భోజనం తీసుకెళ్తాడు గౌతమ్. మంచం మీద ఒకవైపుగా పడుకుని కావ్యని తట్టుతూ, కావ్య లే, భోజనం చెయ్యి అంటాడు. నాకొద్దన్నానా? మీరెందుకు తెచ్చారు అంటుంది. లే కావ్య, కొంచెం తిను. వద్దు అంటున్నానుగా అని వెంటనే వెనక్కి తిరిగి లెగటంతో అప్పటికే తనకి చాలా దగ్గరగా ఉన్న గౌతమ్ మొహం ఒక్కసారిగా కావ్య మొహాన్ని తాకింది. గౌతమ్ అలానే కావ్యని చూస్తూ ఆమె మొహాన్ని అతని అరిచేతుల్లో పట్టుకోబోతుండగా కావ్య మొహం తిప్పుకుంది. వెంటనే గౌతమ్ కూడా ఆ మూడ్ నుంచి బయటికి వచ్చి, కావ్య లేచి అన్నం తిను, లేకపోతే బలవంతాన పెట్టాల్సి ఉంటుంది. ఎంత చెప్పినా కావ్య వినకపోవటంతో, నువ్వు ఇలా చెబితే వినవే అని కావ్య నోరు గట్టిగా పట్టుకుని తెరిపించి అన్నం ముద్ద పెడతాడు. అలా అన్నం తినిపిస్తాడు. ప్లేట్ తీసుకుని రిటర్న్ వస్తున్న గౌతమ్తో, మీరేదైనా బలవంతంగా చేస్తావా? మొన్న పెళ్ళి, ఈరోజు అన్నం, రేపు నన్ను కూడా బలవంతానా అంది కావ్య. వెంటనే గౌతమ్ వెనక్కి తిరిగి, ఏంటి మళ్ళీ అను? నీకు ప్రేమకి వ్యామోహానికి తేడా తెలీదే, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అయినా నీ మొగుడేం ఆడపిల్లని బలవంతాన అనుభవించేవాడు కాదే, తాళి కట్టిన భార్యనైనా సరే అని కోపంతో కిందికి వెళ్ళిపోతాడు. కిందికి వెళ్ళిన గౌతమ్, మావయ్య నాకు అర్జెంటుగా ఆఫీస్ పని పడింది, నేను వెళ్తున్నాను. మీ అమ్మాయి తను ఉండాలనుకున్న రోజులు ఇక్కడ ఉంచుకోండి, నేను వెళ్తున్నాని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్. అలా వెళ్ళిపోయిన గౌతమ్ని చూసి ఏమైందో అర్థం కాక అందరూ వడివడిగా కావ్య దగ్గరికి వస్తారు. అమ్మడు, ఏమైంది? అల్లుడు గారు అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు? ఏం అవ్వలేదు నాన్న, ఏదో ఆఫీస్ నుండి ఎమర్జెన్సీ ఫోన్ ఒకటి వచ్చింది, అందుకే ఆయన వెళ్ళిపోయారు. మేం కూడా ఇంకా ఇంటికి బయలుదేరుతాం. అదేంటి, రెండో రోజు ఇక్కడ జరగాలనేగా వచ్చింది అని అంది రాధ. ఆయనే వెళ్ళిపోయినప్పుడు రెండో రోజు ఏంటి, రెండో సంవత్సరం ఏంటి అని సిద్ధం అవుతుంది. కావ్యతో పాటు సుజాత, సురేష్లు కూడా రిటర్న్ అవుతారు. ఆ తర్వాత కట్ చేస్తే, అదేంటి అప్పుడే వచ్చేశారు? ఇంట్లోకి వచ్చిన వెంటనే సురేష్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. వీడేంటి ఇంత కోపంగా ఉన్నాడు? అసలు గౌతమేడే? సైలెంట్గా ఉంటుంది సుజాత. ఏంటి అలా సైలెంట్గా ఉన్నారు? చిన్నోడేడే? కావ్య, నువ్వైనా చెప్పు, ఏం జరిగింది? అంతలోనే, అమ్మా, వాడికేదో ఆఫీస్లో ఎమర్జెన్సీ పడిందంట, అందుకే వెళ్ళాడు. అందుకే కావ్య కూడా వచ్చేసింది. అదేంటి కావ్య, పెళ్ళైన తర్వాత మొదటిసారి ఇంటికి వెళ్ళావు, నువ్వు 2 రోజులు ఉండాల్సింది అంటుంది లక్ష్మి. అది మనిల్లు కాదు కదా అత్తయ్య,
అంటే పెళ్ళయ్యాక ఓ ఆడపిల్ల పుట్టింట్లో ఎక్కువ కాలం ఉండకూడదని అని కావ్య అనటంతో పొద్దున్న రాధ మాటలకి చాలా హట్టయిందని సుజాతకి అర్థమైంది. అయ్యో పిచ్చిదానా అని లక్ష్మి అనగానే అందరూ వాళ్ళ రూమ్లకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కట్ చేస్తే కోపం మీద ఉన్న గౌతమ్ ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఏటో వెళ్ళిపోయాడు. రాత్రి 10 అయింది. అయినా గౌతమ్ రాకపోవడంతో సుజాత తమ్ముడికి కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేయలేదు. ఓ పక్క గౌతమ్ ఏమైనా కాల్ లిఫ్ట్ చేస్తాడేమో అని కావ్య ఆతృతగా చూస్తుంది. తర్వాత సురేష్, తర్వాత లక్ష్మి. ఎవ్వరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు గౌతమ్. సరే అత్తయ్య, నేను గౌతమ్ ఆఫీస్కి వెళ్ళి విషయం తెలుసుకొని వస్తా అని వెళ్తాడు సురేష్. తన ఫోన్లో 30కి మించిన మిస్డ్ కాల్స్, నోటిఫికేషన్లు. టైం కోసం తీసిన ఫోన్ చూస్తే ఆ నోటిఫికేషన్లు కనపడ్డాయి గౌతమ్కి. అప్పటికే టైం 1 AM, అంటే మధ్యరాత్రి. ఆ తర్వాత బయట కాలింగ్ బెల్ మోగటంతో కావ్య పరిగెడుతూ వచ్చి తన బెడ్రూమ్ తలుపు దగ్గరే ఆగిపోతుంది. సుజాత డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా గౌతమ్. ఎక్కడికెళ్ళావురా అని లోపలికి వస్తున్న గౌతమ్ని అడిగింది సుజాత. అబ్బా ఏంటే నీ నస, ఇంట్లోకొచ్చి రాకముందే. సరేరా, దాంది నసే, ఇప్పుడు నేను అడుగుతున్నా ఎక్కడికెళ్ళావు అని అంటుంది లక్ష్మి. ఆఫీస్లో ఎమర్జెన్సీ అమ్మా. ఫోన్ కూడా ఎత్తలేనంత ఎమర్జెన్సీనారా? చూసుకోలేదమ్మా అంటాడు. అంతలో సురేష్ వచ్చాడు. అలా అంటావేంట్రా? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి కావ్య ఎంత టెన్షన్ పడిందో తెలుసా? ఇంక వల్ల కాక ఏడుస్తూ ఉంది. అన్నం కూడా తినలేదు. బెడ్రూమ్ తలుపు చాటున ఉన్న కావ్యని చూపిస్తూ అంటాడు. ఒక్కరోజుకి ఏడ్చి అన్నం తినకపోతే ఏం ఇబ్బంది లేదులే అమ్మా అని కావ్యని చూస్తూ అని లోపలికి వెళ్ళిపోయాడు గౌతమ్. అందరూ ఆ మాటలకి కొంచెం షాక్ అయ్యారు. ఎప్పుడు ఎవరిని బాధ పెట్టింది గౌతమేనా అలా మాట్లాడింది అని. ఆ తర్వాత గౌతమ్ మేడ మీద ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. రే గౌతమ్ అని వెనక నుంచి సురేష్ వచ్చి అంటాడు. ఏరా బావా, ఈ టైంలో నువ్విక్కడ? అది నెట్టేసిందా ఏంటి బయటికి అని నవ్వుతూ అంటాడు. రే గౌతమ్, ఏంటి నని ప్రాబ్లం? ప్రాబ్లమా? నాకా? ఏరా కలేమైనా కన్నావా? లేదు, నేను సీరియస్గానే అడుగుతున్నాను. నీ పెళ్ళి కుదిరినప్పటి నుండి ఎందుకో చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉన్నావు. ఇప్పుడు ఈరోజు ఇలా. హే బావా, ఇంట్లో అమ్మ అక్క అయిపోయారు, ఇప్పుడు నువ్వు కూడా క్లాస్ తీసుకోవడం స్టార్ట్ చేసావా? అదేం లేదు, ఆఫీస్లో వర్క్ ఉండి అంటాడు. గౌతమ్ ఇంకా ఏదో చెప్పేలోపు నేనిందాక మీ ఆఫీస్కి వెళ్ళొచ్చాను గౌతమ్, అక్కడ నువ్వు లేవు అంటాడు సురేష్. వెంటనే వెనకనే ఉన్న సుజాత, రే గౌతమ్, నువ్వు కావ్య ఓకేనా అంటుంది. ఓ నువ్వు వచ్చేవా? ఓకేనా అంటే? అంటే ఏంటి? సంతోషంగా ఉండటమా? అదిగో అదక్కడ, నేనిక్కడ, విడివిడిగా చాలా సంతోషంగా ఉన్నాం. కానీ కలిసి లేమే, ఉండాలని నేను కోరుకుంటున్నా. అది నా నుండి దూరం అవుతూనే ఉండాలి అనుకుంటుంది. అక్క, అది మొండిది. తనకిష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానే కోపం దానిది. చివరికి దాని మొండితనం ఎంతవరకు తీసుకెళ్ళిందో తెలుసా బావా? మొదటి రోజు రాత్రి దాని చేతికిచ్చిన పాల గ్లాస్లో స్లీపింగ్ పిల్స్ కలిపేంతగా. ఏంటి అన్నారు ఇద్దరూ ఒకేసారి. హా, పెళ్ళయ్యాక ఇవన్నీ తప్పవని, నాకు స్పృహ ఉంటే నా ముందు లొంగిపోవాల్సి వస్తుందేమో అనే భయంతో చేసింది. నీకెలా తెలుసురా? పొద్దున్న స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు నేను టేబుల్ మీద పిల్ కవర్ చూసా. అలాంటిదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న వాడే మెడిసిన్లో కూడా ఉంది. డౌట్ వచ్చి ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడతారు మావయ్య అని అడిగితే ఆయన చెప్పారు అసలు సంగతి. అవి స్లీప్ పిల్స్ అని. అప్పుడు అర్థమైంది నాకు నైట్ ఎందుకు స్పృహ తప్పిందా అని. అది ఈరోజు కూడా ఈ తిక్క పని చేసుండు, నేను గొడవ పెట్టుకోకపోతే. అంటే కావాలనే చేసావా అని సురేష్ అడిగితే, అవును బావా, నా ముందు కావ్య ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు, అందుకే చేశా అంటాడు. రేయ్, తనంటే నీకు ఇష్టమని చెప్పేయచ్చు కదరా? నాకు కావ్య అంటే ఇష్టమే, మరి కావ్యకి? అదేం లేదురా, కావ్యకి కూడా నువ్వంటే ఇష్టమే. ఈరోజు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఎంతగా కంగారు పడిందనుకున్నావు? నేను కావ్యకి ఇష్టం అనే మాట నువ్వు కాదే, అది చెప్పాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక పోదాం పదండి అని గౌతమ్ అనడంతో సురేష్ సుజాతలతో కలిసి గౌతమ్ కూడా కిందికి వచ్చేస్తాడు. అంతకుముందే గౌతమ్కి సారీ చెప్పడానికి వచ్చిన కావ్య ఆ ముగ్గురి మాటలు విని వాళ్ళు కిందికి వస్తున్నారనగా రూమ్కి వచ్చేసింది. రూమ్లోకి వెళ్తున్న సురేష్ సుజాతలతో, ఏ అక్క, ఆ అమ్మతో ఇవేమి చెప్పకు, కావ్య మీద కోపడుతుంది సరేనా? సరేలేరా, గుడ్ నైట్ బావా, గుడ్ నైట్.
బెడ్రూమ్లోకి వెళ్ళిన గౌతమ్ కావ్య సోఫాలో పడుకోవటాన్ని చూసి తను కూడా బెడ్ మీద పడుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి కాఫీ కలిపి కావ్య గౌతమ్ కోసం తీసుకెళ్తుంది. గౌతమ్, గౌతమ్. నిద్రలేచిన గౌతమ్ కావ్య చెప్పేది ఏమీ వినకుండా బాత్రూంకి వెళ్ళిపోయాడు. కావ్యనే టిఫిన్ తయారు చేస్తుంది. అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తారు. గౌతమ్ కూడా. రే గౌతమ్, ఈరోజు టిఫిన్ కావ్యనే చేసింది అని లక్ష్మి చెప్పడంతో, అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తా అంటాడు. వెనక నుండి రే టిఫిన్ అని లక్ష్మి అంటున్నా సరే వెళ్ళిపోతాడు. కావ్య మనసు నొచ్చుకొని బాధతో తను కూడా ఏం తినకుండా వెళ్ళిపోతుంది. ఇటు సురేష్ కూడా సాయిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాడు. ఆ తర్వాత కావ్య బెడ్పై పడుకొని ఏడుస్తూ ఉంటుంది. కావ్య సుజాత రూమ్లోకి రావటం గమనించి కళ్ళు తుడుచుకుంటూ రా వదినా అంటుంది. కొంచెం ఏమైనా తిను కావ్య అంటుంది సుజాత. నాకు ఆకలిగా లేదు వదినా అంటుంది కావ్య. కొన్ని నిమిషాల నిశ్శబ్దం. వదినా సారీ అంటుంది. ఎందుకు అంటుంది సుజాత. అది రాత్రి గౌతమ్కి సారీ చెప్తామని వచ్చినప్పుడు నువ్వు అన్నయ్య గౌతమ్ మాట్లాడుకుంటున్న మాటలు విన్నాను. నేను మిమ్మల్ని అందరినీ బాగా ఇబ్బంది పెట్టాను. అందుకే నైట్ నుండి గౌతమ్కి సారీ చెప్తామంటే నాతో మాట్లాడట్లేదు వదినా. నేను తనతో ఎలా అయినా మాట్లాడాలి. ఫోన్లో కాదు, డైరెక్ట్గా. నైట్ ఇంటికి వస్తాడుగా, అప్పుడు మాట్లాడొచ్చులే అంటుంది సుజాత. లేదు వదినా, ఇప్పుడే, వెంటనే. నాకు తనని చూడాలనుంది. ఇప్పుడా? ఇప్పుడే. నేను తన ఆఫీస్ దగ్గరికి వెళ్తా అంటూ అత్తయ్య నాకు కొంచెం పనుంది బయటికి వెళ్ళనా అని అడుగుతుంది. ఇప్పుడా? వాడొచ్చాక అంటుంది. పోనీలే అమ్మా, నువ్వు వెళ్ళు కావ్య అని సుజాత చెప్పడంతో కావ్య తన బ్యాగ్ తీసుకొని బయలుదేరింది. సుజాత గౌతమ్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. గౌతమ్ కొంచెం ఆశ్చర్యానికి గురై సరేలే అక్క, నేను చూసుకుంటాలే అని కాల్ కట్ చేశాడు. గౌతమ్ ఆఫీస్లో రిసెప్షన్ దగ్గర ఎక్స్క్యూజ్ మీ. ఎస్, గౌతమ్ని కలవాలి. నేను మిస్సెస్ గౌతమ్ని అంటుంది. ఓ మ్యామ్, సార్ మీటింగ్లో ఉన్నారు. వెయిట్ చేయండి, సార్కి మీరు వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ అని వెయిట్ చేస్తూ ఉంటుంది కావ్య. కాసేపటికి గౌతమ్ వచ్చి నువ్వేంటిక్కడ అంటాడు. నేను నీతో కొంచెం మాట్లాడాలి గౌతమ్ అంటుంది. కుదరదు, నాకు కొంచెం పనుంది, ఇంటికి వచ్చాక చూద్దాం అంటాడు. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. ఓ హాఫ్ అన్ అవర్ నాతో బయటికి రావా ప్లీజ్. కుదరదని చెప్పానా? అయితే నువ్వు వచ్చేదాకా నేను వెళ్ళను అంటుంది. నీ ఇష్టం అంటాడు గౌతమ్. ఓ అరగంట తర్వాత నిర్మానుష్యమైన రోడ్డు మీద కార్లో గౌతమ్ కావ్య ఇద్దరూ కార్ దిగారు. ఏంటి చెప్పు అంటాడు. గౌతమ్, అది సారీ. అయ్యో మేడం, మీరు నాకు సారీ చెప్తున్నారా? నేను దుర్మార్గుడిని, అమ్మాయిలని బలవంతంగా లొంగ తీసుకునేవాడిని అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, గౌతమ్, నువ్వు నాకు వ్యతిరేకంగా నన్ను పెళ్లి చేసుకున్నావనే బాధలో అన్నాను. అంతేకాని నీ మీద నాకు ఎలాంటి దురభిప్రాయం లేదు అంటుంది. అంటే మీకేనా మనసు, మాకు లేదా? ఇదే అయితే నువ్వు మాట్లాడాల్సిన విషయం ఇక చాలు. అవతల నాకు చాలా పనులున్నాయి, నువ్వు ఇంటికి వెళ్ళింకా అంటాడు గౌతమ్. గౌతమ్ అంటుంది, చెప్పాగా నోరు మూసుకొని ఇంటికి వెళ్ళు అని కావ్యని అక్కడే వదిలేసి కారులో వెళ్ళిపోయాడు కోపంగా. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.